యాదాద్రి భువనగిరిలో సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి నల్లగొండ మాజీ ఎంపీ దివంగత సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు కూడా పాల్గొన్నారు। ఉన్నతమైన ఆలోచన విధానాలు, నిరంతరం సమాజం కోసం పరిశ్రమించే సైద్ధాంతిక విలువలున్న నాయకులకు చరిత్ర ఎన్నటికీ కూడా మరువలేదని సుధాకర్ రెడ్డిని కొనియాడారు నాయకులు। కడవరకు ప్రజల కోసం పోరాడిన సురవరం ప్రతాపరెడ్డి తరతరాలకు ఆదర్శనీయుడని నాయకులు స్మరించుకున్నారు। పదే పదే ఇటువంటి నాయకుల గురించి చదివినప్పుడు ఈరోజు రాజకీయాలలో గెలవడం ఓడిపోవడం కావాలి। గెలిచినాక 5 ఏళ్ళు మాకు అధికారం ఉన్నప్పుడు 5 ఏళ్లలో మనం ఏం పని చేసామంటే చిరస్థాయిగా నిలబడిపోయే పరిస్థితి ఈ రోజు సురవరం సుధాకర్ రెడ్డి గారి గురించి ఈ రోజు ఈ రాజకీయంలో కలవడానికి కారణం ఆయన గతంలో చేసిన మంచి పనులు స్మరించుకోవడానికి। కాబట్టి నేను ఒకటే చెప్తున్న, రానున్న రోజుల్లో అన్ని రాజకీయాల అతీతంగా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయాలు కేవలం ఎలక్షన్ల టైంలో మనం ప్రచారానికి కానీ తర్వాత రాజకీయాలకు అతీతంగా ఇవాళ కాన్స్టిట్యూన్సీలను కానీ సమస్యలను కానీ పరిష్కరించే దిశగా ముందుకు పోవాలి అని నేను ఇక్కడ ఉన్న స్టేజ్ మీద మా తోటి శాసన సభ్యులందరూ కూడా కోరుకుంటూ, ఎందుకంటే ఈ ప్రభుత్వం ముఖ్యంగా ప్రజా పాలన కోసం నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ముఖ్యంగా సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆ రోజు సిపిఐ పార్టీని ప్రో తెలంగాణ దిశగా తీసుకొచ్చినటువంటి వ్యక్తికి అందరూ తెలుసు।